ఓట్స్ కోసం రాలేదు, నేను ఏ రాజకీయ పార్టీలో లేదు. నాకు నిజంగా మీకు మీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏదైనా మనం వెళ్ళి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ దగ్గర వెళ్ళి ఏదైనా పరిష్కారం వస్తే చూస్తున్నారు. సో నిజాయితీతో మాట్లాడండి. అంటే ఓట్స్ కోసం వస్తే అప్పుడు మీరు అట్లా ఇది చేస్తారు కదా, అలాంటిది కాదు. స్పీచ్లు వద్దు. మీ కష్టం మన ఇంటికి. ఒక 5 ఎకరాలు పత్తి, ఒక 5 ఎకరాలు వేరుశనగ, 5 ఎకరాలు శనగలు, ఇలా మిర్చి ఒక 5 ఎకరాలు. కానీ ప్రతి పంటకి నీళ్ళు వేరే వేరే అవసరం ఉంటుంది కదా, ప్రతి పంటకి ఒకలాగా నీళ్ళు అవసరం ఉండదు. సో మీరు అది ఎలా మేనేజ్ చేస్తారు? కంప్లీట్ వాటర్ ఏముంది మేడం, కానీ ఇక్కడ అంతా మొత్తం ఫ్లోరైడ్ వాటర్. దానికి ప్రభుత్వం వస్తుంది, కానీ అవి శాంపుల్ తీసుకుపోతారు. అందరూ చేస్తారు, అంటే ఒక పంటని అట్లా చేయరు. అది మంచిది. ఒకవేళ ఒక పంట సరిగా రాలంటే వేరే బ్యాకప్. అసలు ఆ పదం రాదు. ఆ పదం మీరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారు, ఇట్లా రావచ్చు అనే మాట కూడా చెప్పట్లేదు ప్రభుత్వం. ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ వర్షాలు అంటే మనమేం అడిగితే రాదు, వర్షము నీళ్ళు అడిగితే అంత జల్దీ కాలువలు తీసి ప్రభుత్వం వదలలేదు. ఇది మంచి పాయింట్ చెప్పారు ఇన్సూరెన్స్ గురించి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.